రీసెంట్గా ఈ పవన్ కళ్యాణ్ అటు ముంబైలోని ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రొటేటర్ కఫ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది, త్వరలోనే సర్జరీ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు అయితే సజెస్ట్ చేశారు. అసలు ఇంతకు ఈ రొటేటర్ కఫ్ అంటే ఏంటి, అసలు నొప్పి ఎలా ఉంటుంది దీనికి సంబంధించి? నేను ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ అండి, సీనియర్ ఆర్థోపెడిక్ ప్రెసిడెంట్ ని, అలాగే ఇప్పుడు హెచ్ఓడి లిమ్స్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్. రొటేటర్ కఫ్ ఆఫ్ ద షోల్డర్ అనేది మనకు యూజువల్ గా అబ్డక్షన్ కోసం, అంటే చెయ్యి మనం పైకి ఎత్తినప్పుడు ఏదైతే మనల్ని ఒక కండరం పైకి లాగుతుందో దాన్ని సూప్రాస్పైనటస్ టెండన్ అని అంటాం. సూప్రాస్పైనటస్ టెండస్ అన్నది మేజర్ గా ఈ స్కాపులా బోన్ నుంచి ఈ షోల్డర్ క్రాస్ అయ్యి షోల్డర్ ని ఇలా పైకి లిఫ్ట్ చేస్తుంది. సో యూజువల్ గా షూటింగ్ టైంలో ఏదన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ అయ్యి చిన్న మైనర్ ఇంజరీ ఆర్ మేజర్ ఇంజరీ అయినప్పుడు కానీ ఇది ఆ టెండన్, ఆ కండరం ఏదైతే ఉందో అది కట్ అవ్వదు. సో యూజువల్ గా చిన్నగా కట్ అయితే అది నెగ్లెక్ట్ చేస్తారు, పెద్దగా పట్టించుకోరు, మేనేజబుల్ ఉంటుంది. చేయి ఎత్తడం దించడం అంతా చిన్న నొప్పి ఉంటుంది, ఆ నొప్పికి మాత్రలు వేసుకుని ఉంటాడు. ఆ తర్వాత కొంత ఇగ్నోర్ చేసి ఉంటాడు. అది క్రమేణా స్లోగా డీజనరేటివ్ రప్చర్ గా, అంటే అరిగిపోయి, అంటే కండరం వయసు పెరిగిన కొద్ది కండరం ఎక్కడైతే ఫైబర్స్ తగినాయో అది సాగదీయబడతాయి, దాన్ని స్ట్రెయిన్ అంటాము. ఆ స్ట్రెయిన్ వల్ల ఆ టెండన్ పూర్తిగా కట్ అయిపోయి ఇప్పుడు కంప్లీట్ రప్చర్ ఆఫ్ ద సూప్రాస్పైనటస్ టెండన్ ఏదైతే రొటేటర్ కఫ్ ఉంటుందో అది అయింటుంది.